వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? వర్షాలు మీ ఊర్లో ఎలా పడుతున్నాయి? అంతటా పడుతున్నాయి కదా, మీకు ఎలా పడుతుందని చెప్పేసి నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట. సో బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు, అందుకోసమని బయట లోపల అన్నీ నేను తీగలు కట్టి వాటి మీద వేసాను. ఇంట్లో కూడా పిల్లల బట్టలన్నీ కూడా ఆరేసాను అనమాట. స్కూల్కి అస్సలు యూనిఫామ్స్ అని అవన్నీ ఏమీ ఆరట్లేదు, కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా. సో ఇది సండే రోజు మధ్యాహ్నం చర్చ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ మటన్ తీసుకొని వచ్చారు. సో మటన్ చాలా రోజులైంది తినక. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ ముందు రోజు అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నేను ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొని వచ్చాను కదా. సో మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఏంటంటే మటన్ గోంగూర. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ నా ఫేవరెట్ ఫుడ్ అనమాట. నాకు ఫిష్ అండ్ మటన్ గోంగూర ఈ రెండు బాగా ఎక్కువ ఇష్టము. చికెన్ కూడా అంత నేను ఎక్కువ ఇష్టపడను, కానీ ఇవి రెండు మాత్రమే ఎక్కువ తినడానికి ఇష్టపడతాను. సో మటన్ కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడు చికెన్ ఏం తింటామని చెప్పేసి అని పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి అని చెప్పేసి అని తీసుకొచ్చాం. సో ఇది నా స్టైల్లో చేసే మటన్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేస్తాను. వీడియో టైటిల్ ఎందుకు అలా పెట్టాను అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏం చెప్తానో వినడానికి కూడా నా వీడియోలోకి వచ్చి ఉంటారు కదా. సో అందుకని నేను లేట్ చేయకుండా నేను ఎందుకు టైటిల్ అట్లా పెట్టాను అని చెప్పి నేను షేర్ చేస్తాను. సో వీడియో అంతా చూడండి. అండ్ నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను నీట్గా అర్థమయ్యేలా చెప్తాను. సో అర్థమైన తర్వాత మీకు ఏం అర్థమైంది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఏం లేదు, రీసెంట్గా నా ఫ్రెండ్ తన ప్రాబ్లం అనేది షేర్ చేసుకునింది. ఇది అందరికీ ఇలానే జరుగుతుందా, లేకపోతే ఇలా ట్రెండ్ ఇట్లా అందరు ఇలానే ఉన్నారా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నేను అంతకుముందు కూడా ఒక వ్లాగ్లో చెప్పాను ఈ విషయం గురించి. తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ తన హెల్త్ ప్రాబ్లం ఉండింది. తనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావు. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా వెయిట్ అయితే పెరిగిపోయింది, వెయిట్ గెయిన్ అయింది. అయితే తను ఏంటంటే ఒక్కతే ఉంటుంది. అండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఒక్కతే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ ఒకతే చూసుకుంటుంది అనమాట. సో జాబ్కి అయితే వెళ్ళదు, ఇంట్లోనే అన్ని పనులు చేసుకొని చూసుకుంటూ ఉంటుంది. సో తను అప్పుడు ఓవర్ వెయిట్ అయిపోయిందని చెప్పి తను ఇంట్లో అత్తగారు వాళ్ళు అందరూ అంటూ ఉంటే ఏం చేసింది, వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఏం చేసిందంటే ప్రాపర్గా డైట్ ఎలా చేయాలో తెలీదు, ప్రాపర్గా ఏం తినాలి ఏంటనేది ఏం కనుక్కోకుండా ఫుడ్ స్కిప్ చేయడం మానేసి, అంటే ఫుడ్ తినకుండా ఉండడం, లేకపోతే ఖాళీ కడుపుతో ఉండడం అట్లా చేసిందనమాట. సో అలా చేస్తే అసలు ఫాస్టింగ్స్ ఉండేలాగా మొత్తం ఖాళీ కడుపుతో ఉండదంట. అయితే దానికి తనేమనుకుంటే నేను సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు కదా, తగ్గే ఉంటాను అనుకునే, అసలు అనుకున్న దానికంటే ఇంకెక్కువ కొంచెం పెరిగిందంట. సో ఇది ఎట్లా ఏంటి అని చెప్పేసి సో నేను ప్రెగ్నెన్సీ వీడియోలు, పీసీఓడి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, తర్వాత పీసీఓడి ఎలా చేయాలి, వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏంటి అని కొంచెం నాలెడ్జ్ షేర్ చేశాను కాబట్టి సో తను నాకు చెప్పింది అనమాట. ప్రియా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది, ఇలా అయింది అని చెప్పేసి నాతో షేర్ చేసుకునింది. అయితే ఎందుకు నువ్వు అట్లా ప్రాపర్గా సరిగా డైట్ అనేది తీసుకోకుండా ఎందుకు అలా డెసిషన్ తీసుకున్నావు అని అంటే తను నాకు చెప్పిందనమాట. సో మా అత్తయ్య వాళ్ళు అండ్ మా రిలేటివ్స్ ఇట్లా అంటున్నారు, నన్ను బాగా ఇంట్లోనే కూర్చొని తిని లావైపోయింది, పట్టించుకోదు అండ్ పిల్లలకి సరిగా పెట్టదు అండ్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. అయితే సరే వాళ్ళు అంటున్నారు కదా, నేను కొంచెం నా వైపు నుంచి నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసింది. కాకపోతే ఎలా చేసింది, ప్రాపర్గా చేయలేదు. తనకి ఆ డైట్ గురించి కానీ అండ్ దాని గురించి కానీ నాలెడ్జ్ లేదు. అండ్ తనేమనుకుందంటే ఫుడ్ తినకుండా ఉంటే ఆటోమేటిక్గా నేను తగ్గిపోతానేమో అని చెప్పి తన హెల్త్ని చాలా స్పాయిల్ చేసుకుందనమాట. అండ్ తనకి కూడా పీసీఓడి ప్రాబ్లం ఉన్నది.
పీసీఓడి ఉంది. ఆ పీసీఓడి కూడా ఎట్లా అంటే తను చాలా ఎక్కువగా ఉందన్నమాట తనకి. సో దానికి మెడిసిన్స్ తీసుకోవాలి. అండ్ ఆ మెడిసిన్స్ తీసుకున్న అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించినవి కాబట్టి సో ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా తనకి డిప్రెషన్ కానీ అట్లా యాంగ్జైటీ ఫీలింగ్స్ కానీ అలా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇవంతా కూడా తను చాలా ఫేస్ చేస్తూ ఉందన్నమాట. అటు పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇద్దరు పిల్లలు తను ఒక్కతే మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి, తనకి ఏ హెల్ప్ లేదు. అండ్ వేరే ప్లేస్లో ఉంటారు వాళ్ళు, పేరెంట్స్ కూడా తనకి హెల్ప్గా లేరు అనమాట. సో ఇదంతా కూడా చూసి వీళ్ళన్న మాటలను బట్టి తను తీసుకొని తను అట్లా రాంగ్గా చేసుకుంది. తన హెల్త్ అంతా తన చేతిలో తనే పాడు చేసుకుంది అనమాట. సో నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటి, మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఎవరైతే వీళ్ళ అత్తయ్య అంటే వీళ్ళ ఆడపడుచు వాళ్ళు తను వర్కింగ్ అంట, కూతురు వర్క్ చేసుకుంటూ జాబ్ చేస్తూ చాలా కష్టపడిపోతుంది నా కూతురు, నువ్వేమో ఇంట్లో ఉండి చేస్తున్నావు అని తనని అనడం, మాటలు అనడం, ఇట్లా ఇవన్నీ చేసి తను ఇంకా కొంచెం డిప్రెస్గా ఫీల్ అయిపోయిందనమాట. సో అందువల్ల వాళ్ళ అన్న మాటలు నేను ఇట్లా తీసుకోవాలి, ఇలా చేయాలని అనుకుంది. కానీ తను చేయాలనుకునేది సరైన కరెక్ట్ వేలో చేయలేదు. సో తన హెల్త్ తన చేతులారా పాడు చేసుకునింది. నేను చెప్పానమాట. సో వీళ్ళు అన్నది నువ్వు పట్టించుకోవద్దు, ఫస్ట్ నీ హెల్త్ నువ్వు కాపాడుకో, తను చేసే డైట్ కూడా ప్రాపర్గా చెయ్యి అండ్ మంచిగా ఒక వేలో చేయాలి. ఏ రోజుకి ఏం తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా నువ్వు ఒక నాలెడ్జ్ తెచ్చుకున్నాక అప్పుడు ప్రాపర్గా నువ్వు చేసి వెయిట్ గెయిన్ తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి. అండ్ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంటే మళ్ళీ ఆ పీసీఓడి అనేది కూడా తగ్గిపోతుంది చిన్నగా. కాబట్టి నీ హెల్త్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో నువ్వు చూసుకొని చెయ్యి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి పౌరుషానికి పంతానికి పోయి నీ హెల్త్ పాడు చేసుకోవద్దు అని చెప్పాను. నాకు అది వింటున్నంతసేపు కూడా చాలా బాధ అనిపించింది అనమాట. సో ఎందుకు ఒక విధంగానే ఆలోచిస్తారు, కోడలు అయితే ఏంటి కూతురు అయితే ఏంటి, ఇద్దరిని సమానంగా ఎందుకు చూడరో నాకు అర్థం కాదు. కూతురు విషయానికి వస్తే మా కూతురు చాలా కష్టపడిపోతుంది, చాలా వర్క్ చేసేస్తుంది, మా కూతురు అలా ఇలా అని చెప్పి ఆలోచిస్తుంటారు. అదే కోడళ్ళ విషయానికి వస్తే మాత్రం కోడలు కూడా ఒక ఇంటి కూతురు అని చెప్పి వీళ్ళు ఎందుకు ఆలోచించరు అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. సో ఇలా మాట్లాడుతున్నానంటే ఇది తన ఒక్క ప్రాబ్లమే కదా, అందరి ఇళ్ళలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి సో నా వీడియో చూసే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరికైనా నేను ఇలా ఇదొకటి షేర్ చేయడం వల్ల అవతల వాళ్ళు తెలుసుకోరు, ఎప్పటికీ వాళ్ళు తెలుసుకోలేరేమో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే నేను షేర్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళ గురించి అయినా కొంతమందికైనా తెలుస్తుంది అని చెప్పి ఇలా కంగారు పడి మనము నాలెడ్జ్ లేకుండా హెల్త్ని ఇలా పాడు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను ఈ వీడియో నేను ఈ టాపిక్ షేర్ చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఆడవాళ్ళు అయ్యుండి అండ్ దట్ పెద్దవాళ్ళు అయ్యండి వాళ్ళు కూడా ఒకప్పుడు కోడళ్ళు అయ్యుండి అత్తగారి స్థానాలకు వచ్చినప్పుడు ఎందుకలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకొని వాళ్ళకి మీకు నచ్చలేదని అంటే ఇలా నచ్చలేదమ్మా, నువ్వు ఇలా చేసేది కరెక్ట్ కాదని ఇట్లా చెప్పండి. లేదా నీ హెల్త్ ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా ప్రాపర్గా ఇలా చేయమ్మా అని అలా చెప్పాలి. అలా చెప్పకుండా బాధపడేలాగా భయపడేలాగా తర్వాత వాళ్ళని ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళేలాగా అలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏం లాభం ఉంటుంది? ఏమీ ఉండదు. ఇప్పుడు తను పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ అండ్ దట్ హస్బెండ్ కూడా కీ రోల్ ప్లే చేయాలి ఈ విషయంలో. ఎందుకనంటే నేను పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది, ప్రతి ఒక్కరికి అదే ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి సో అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించింది కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, దాంట్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కాబట్టి హస్బెండ్ కూడా అర్థం చేసుకొని వైఫ్కి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని చెప్పి చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని కాపాడుకుంటూ హెల్త్ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏం తిన్నా కూడా కల్తీ కాబట్టి అంత హెల్తీగా ఏది ఉండట్లేదు. కాబట్టి చూసుకొని మనం ఇవంతా చేయాలి అని చెప్పి అనుకున్నాం. సో ఇదే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న విషయం. సో అది అట్లా అయింది. సో నేను ఈ వీడియోలో వెళ్ళిపోయింది కదా, నేను మల్టీగ్రెయిన్
దోశ ఒకటి ట్రై చేశాను. సో ఆ రెసిపీ అనేది మీరు కూడా చూసారు కదా. మీకు అవైలబుల్గా ఉన్న పప్పులు ఏవైనా కూడా అన్నీ కలిపేసి ఒక నైట్ అంతా ఉంచి, ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ మిక్సీ పట్టేసి డైరెక్ట్గా మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. సో ఇక్కడ నేను పనంతా అయిపోయింది. పాలు కూడా కాసి అండ్ కొన్ని పాలు తోడబెట్టేసి కొన్ని పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనుకునే టైంకి ఇంకా మా హస్బెండ్ పాలు అడిగారు అనమాట. సో అందుకోసమని మళ్ళీ వచ్చి అప్పటికి టైం నాకు 11 అయిపోయింది. మొత్తం వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలవి బాక్సెస్ అవన్నీ కూడా నేను కడిగి షింక్లో గిన్నెలనే కడిగి నేను లైట్ ఆఫ్ చేసుకుని ఇంకా పడుకుందాం అనుకునే టైంకి అడిగారనమాట. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ పాలు కల్పిస్తున్నా. లేట్ నైట్ అయింది. ఈ మధ్య పిల్లలిద్దరు స్కూల్ క్యాండీ వెళ్ళినప్పుడు అంత అనిపించలేదు. క్యారెల్ కూడా వెళ్తున్నప్పుడు ఇద్దరికి అన్ని యూనిఫామ్స్ అండ్ అలాగే లంచ్ బాక్సెస్, లంచ్ ఇదంతా అయితే కొంచెం నాకు వర్క్ ఎక్కువ అవుతుంది. రోజులో ఎన్నిసార్లు తోముతున్నానో తెలియదు కానీ చాలాసార్లు గిన్నెలు తోమేసరికి ఇక్కడ చేతి దగ్గర ఉండే భుజం దగ్గర బాగా పట్టేసినాయి అనమాట. చేతులు అయితే బాగా నొప్పులు వస్తూ ఉన్నాయి. కొన్ని నేను తోముకోలేకపోతున్నా, పెద్దవి. ఇంకా మార్నింగ్ వాటర్ ఇచ్చేటప్పుడు తోముతున్నా. సో ఇది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్న విషయాలు. సో నేను చెప్పిన విషయాలు మీకు ఏమనిపించినాయి, ఎలా అనిపించినాయి అని తప్పకుండా కామెంట్లో నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.